Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is chapter 3, pair of linear equation in two variables. So in this chapter we will discuss the 1 mark and 2 mark questions. So already first chapter and second chapter. So real numbers polynomial chapter ni already discuss చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మన ఛానల్లో ఉన్నవి చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. సో దీనిలో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏవి పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికంటే ముందు దీనికి ఈ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో ఆ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఓకే, సో ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇప్పుడు మనం 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే సపోజ్ L1 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్. సపోజ్ దట్ లీనియర్ ఈక్వేషన్ ఇస్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇస్ ఈక్వల్ టు 0. అలాగే L2 ఇస్ ఈక్వల్ టు సెకండ్ లీనియర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇస్ ఈక్వల్ టు. ఇలా మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అయితే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఒక చిన్న టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ కన్సిస్టెంట్ సిస్టమ్, వాట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. సో ఈ కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ కన్సిస్టెంట్ సిస్టమ్, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. సో ఈ కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2 ways లో వస్తుంది. ఏంటి అంటే ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్, ఒకటి అంటే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ మీన్స్ యూనిక్ సొల్యూషన్. సో ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ కన్సిస్టెంట్ సిస్టమ్ అంట. అలాగే ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో దీన్ని కూడా కన్సిస్టెంట్ సిస్టమ్ అని అంటారు. ఓకే, అయితే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉంటే ఏంటి కండిషన్ అంటే ఇక్కడ మనం 2 లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ని మనం కంపేర్ చేసుకుని చెప్తాం. అంటే రేషియోస్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ దీని కండిషన్ ఏంటి? ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. సో a1/a2 is equal to b1/b2 is equal to c1/c. ఇది కండిషన్. ఓకే, అయితే ఈ యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్ వచ్చినప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? యూనిక్ సొల్యూషన్ వచ్చినప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది? 2 straight lines. సో ఇది గ్రాఫ్, ఓన్లీ వన్ యూనిక్ సొల్యూషన్ గ్రాఫ్. ఓకే, అలాగే ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ వచ్చాయనుకో, సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? అన్ని రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. సో దీని గ్రాఫ్ వచ్చేసరికి సో 2 straight lines కోఇన్సిడెంట్ లైన్స్. సో వీటిని ఏమంటాము అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము వీటిని. అలాగే దీన్ని ఏమంటాము అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంట. ఓకే, క్లియర్గా అర్థమైంది. కన్సిస్టెంట్ సిస్టంలో అంటే ఏంటి అంటే యూనిక్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ కానీ ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ కానీ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ సిస్టమ్. సో దాని యొక్క కండిషన్స్, వన్ సొల్యూషన్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2,
అలాగే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ గ్రాఫ్ ఫామ్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ టు ఇంటర్సెక్ట్ లైన్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్. సో ఇన్ఫినైట్ లో వచ్చేసరికి అన్ని రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. సో కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అవుతాయి, అది గ్రాఫ్. ఓకే, సో ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఇక్కడ చూస్తే నో సొల్యూషన్, అసలు సొల్యూషనే ఉండదు. సొల్యూషన్ ఉండదు అంటే సో ఇక్కడ కండిషన్ వచ్చేసరికి a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c. సో ఇక్కడ గ్రాఫ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే టూ లైన్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ లైన్స్. సో మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉందంటే ఈ టేబుల్లో కన్సిస్టెంట్ సిస్టమ్ మీద, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్. ఓకే, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ కి రావడానికి ఛాన్స్. ఓకే, సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సో ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఏంటివి, ఎక్స్ వై అని. సో జనరల్ ఫామ్ ఏంటి, ఇక్కడ మనకి బాగా మనము ఈ చాప్టర్ ని స్టార్ట్ చేయడమే ఆ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ తోటి స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ax plus by plus c is equal to 0. This is a general form. Two variables ax plus by plus c is equal to 0. Simple. Next, second one, linear equations in 2 variables can be represented graphically. So ఇదే లీనియర్ ఈక్వేషన్ మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే స్ట్రైట్ లైన్. ఓకే, సో ఆ గ్రాఫ్ అనేది ఆ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ అనేది రిప్రజెంటేషన్ చేసినప్పుడు సో అవి ఇంటర్సెక్ట్ లైన్స్ అవ్వచ్చు, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వచ్చు, ఇంటర్సెక్ట్ లైన్స్ అవ్వచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు, అలాగే ప్యారలల్ లైన్స్ కూడా అవ్వచ్చు. దోస్ ఆర్ ది స్ట్రైట్ లైన్స్. ఓకే, సో దట్ ఈస్ సెకండ్. నెక్స్ట్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై వచ్చే విధంగా ఒక జనరల్ ఎగ్జాంపుల్. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో మనము లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ డిస్కస్ చేసాం. ఇదే ఫామ్ లో మనము ఏబిసి వాల్యూస్ వచ్చిన వాల్యూస్ తీసుకొని ఎక్స్ అండ్ వై వచ్చే వేరియబుల్స్ వచ్చే విధంగా ఒక ఎగ్జాంపుల్ ని మనం అడుగుతున్నాం. ఓకే, సో నేను 2x minus 3y plus 5 is equal to 0. This is the one example. ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు. సో x plus y plus 3 is equal to 0. ఇవి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎగ్జాంపుల్ గా మనము తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకు 2 లైన్స్ ఇచ్చారు. a1x plus b1y plus c is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. Those are the pair of linear equations. అయితే సో ఇక్కడ ఒక మ్యాచింగ్ టైప్ లో మనకి ఇచ్చారు. అంటే ఇటు సైడ్ ఏమొచ్చారు, మనకి కండిషన్స్ ఇచ్చారు. సో ఈ కండిషన్స్ బట్టి ఫామ్ అయ్యే లైన్స్ ఇచ్చారు, కోఇన్సిడెంట్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. సో ఈ కండిషన్ ఏ లైన్స్ ఫామ్ చేస్తుంది, ఎలాంటి లైన్స్ ఫామ్ చేస్తుంది అంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/2. సో ఇక్కడ నాట్ ఈక్వల్, ఫస్ట్ 2 రేషియోస్ నాట్ ఈక్వల్ వస్తే దట్ ఈస్ ఫామ్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇలా ఉంటాయి. సో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంది. సో దిస్ ఈస్ Q. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్, a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c. ఇక్కడ ఓన్లీ లాస్ట్ రేషియోకి నాట్ ఈక్వల్ వస్తే అది మనకి ప్యారలల్ లైన్స్.
parallel lines are parallel lines. అంటే అసలు ఈ ప్యారల్ లైన్ మనకి నో సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు a1/a2 is equal to b1/b2 is equal to c1, అన్ని రేషియోస్ ఈక్వల్ వస్తే కోఇన్సిడెంట్ లైన్స్, ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. సో దట్ ఈస్ b, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, ఇలా కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ here given a statement question, statement A, statement this is true or false అని అడుగుతుంది. అయితే మనకి ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, హ్యావింగ్ నో సొల్యూషన్ అంటారు. అంటే నో సొల్యూషన్ అంటే ఇప్పుడు ఒక కండిషన్, మనం నో సొల్యూషన్ కి కండిషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అంటారు. 2 స్టేట్మెంట్స్ కి హ్యావ్ నో సొల్యూషన్ అన్నాడు. ఫస్ట్ స్టేట్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అన్నప్పుడు మనము కండిషన్ ఏం చెప్పుకున్నాం, a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c. ఇది కండిషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a1 ఎంత వచ్చాడు మనకి, దిస్ ఈజ్ a1, b1, దిస్ ఈజ్ c1. సో c1 అంటే ఇన్సైడ్ ట్రాన్స్పోజ్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, సో చూస్తే a1 is equal to 1, b1 is equal to 1, c1 is equal to 5. అలాగే a2 is equal to this one 2, b2 is equal to -2, c2 is equal to 3. సో ఇప్పుడు మన కండిషన్ చెక్ చేసాం అనుకోండి, కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా చూద్దాం. సో ఫస్ట్ రేషియో a1/a2 1/2, so is equal to here 1/-2, 1/-2, and here c1/c2 5/. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని నాట్ ఈక్వల్స్, అసలు ఇది కూడా ఈక్వల్ అవ్వలేదు. ఓకే, సో అప్పుడు ఈ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది, దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. అలాగే స్టేట్మెంట్ బిని కూడా చెక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అంట. ఇక్కడ కండిషన్ ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b. సో ఈ కండిషన్ చెక్ చేసి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ a1, b1, c1 రాదు. a1 is equal to 1, b1 is equal to -2, కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్. ఇక్కడ కూడా c1 is equal to -. సెకండ్ ఈక్వేషన్ లో a2 is equal to 3, b2 is equal to 4, c2 is equal to -20. సో ఇప్పుడు రేషియోస్ చెక్ చేద్దాం. మనం ఓన్లీ ఈ 2 రేషియోస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు ఈక్వల్ నాట్ ఈక్వల్ అయ్యాయా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉన్నట్టు. దిస్ ఇస్ ట్రూ అని చెక్ చేయండి. a1/a2 1/3. అలాగే ఇక్కడ చూడండి b1/b2 -2/4, అంటే 2 1s 2 2s. సో 1/3 నాట్ ఈక్వల్ -1/2. సో అంటే ఇప్పుడు ఈ కండిషన్ ట్రూనా ఫాల్సా? సో రెండు కూడా నాట్ ఈక్వలే కదా వచ్చింది మనకి. నాట్ ఈక్వల్ అంటే ఏంటి, మనకి ఇది ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. సో దిస్ ఈస్ ట్రూ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం అడుగుతాడు. అసెర్షన్ రీజన్ అంటే మనకు క్వశ్చన్ ఒకటి ఇస్తాడు, దానికి సంబంధించిన రీజన్ కూడా ఇస్తాడు. అంటే అసెర్షన్ రీజన్ కరెక్టా రాంగా, ట్రూ ఆర్ ఫాల్స్, అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా లేదా అని కూడా మనం అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఎక్కువ. ఓకే, అయితే ఫస్ట్ ఇక్కడ అసెర్షన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో x plus y is equal to 5, 2x plus 2y is equal to 5 represents the inconsistent system of the equations.
ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి? నో సొల్యూషన్. ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ లో నో సొల్యూషన్. సో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీజన్ కూడా ఒకసారి చూడండి. a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c. ఈ కండిషన్ దేనికి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, దెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. దిస్ ఈస్ కరెక్ట్, నో సొల్యూషన్స్. అంటే ఈ కండిషన్ అనేది మనకు ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. సో అప్పుడు నో సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ రీజన్ అనేది కరెక్ట్. రీజన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ ట్రూ. ఓకే, ఇక్కడ అసర్షన్ చూద్దాం. ఇదే అసర్షన్ కింద మనకి దీనికి ఎక్స్ప్లెనేషన్ అవుతుందా లేదా ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అసర్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, సో అసర్షన్ చెక్ చేయాలంటే ఇక్కడ a1 is equal to 1, b1 is equal to 1, c1 is equal to 5. వాటి యొక్క కోఎఫిషియంట్స్ a11, b11, c1 5. ఇక్కడ a2 is equal to 2, b2 2 and c2 is equal to 5. సో ఇప్పుడు ఈ రేషియోస్ చెక్ చేస్తే a1/a2. సో a1 బై కండిషన్ ఏంటి మనకి? a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 రావాలి. కన్సిస్టెంట్ సిస్టమ్ చెక్ చేయండి. సో a1/a2 అంటే 1/2, b1/b2 ఆల్సో 1/2 is here both 5/5. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 5/5 మీన్స్ 1/1. సో ఈ రెండు కూడా ఈక్వలే. దిస్ ఈజ్ ది నాట్ ఈక్వల్. సో అన్ని ఈక్వల్ కాదు, ఈ రెండింటికి ఇది నాట్ ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రీజన్ అనేది అసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఓకే, అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఓకే, సో అసర్షన్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మనకు రావడానికి ఛాన్స్ అయితే 99% ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే జస్ట్ మనము ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, టూ లీనియర్ ఈక్వేషన్స్ ని మనం ఫామ్ చేయాలి. ఓకే, ఎలాగో చూద్దాం. ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఇన్ ఏ షాప్ 6 apples, 5 mangoes. 6 apples and 5 mangoes together cost is 270 rupees. Where 5 apples, 6 mangoes together cost is 190. సో ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఇంకొక స్టేట్మెంట్. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఓవరాల్ గా ఏం థింగ్స్ కనబడుతున్నాయి? ఇక్కడ మనకి యాపిల్స్, మ్యాంగోస్. సో ఇక్కడ మనము లెట్ యాపిల్స్ ని x అనుకుందాం, అలాగే మ్యాంగోస్ ని y అనుకుంటే, సో 6 యాపిల్స్ కాస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ చూద్దాం. 6 యాపిల్స్ ఏమవుతుంది? 6x ప్లస్ అండ్ 5 mangoes మీన్స్ కాస్ట్ హియర్ 5y. సో టోటల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 270 rupees. ఇది ఒక ఈక్వేషన్, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. అండ్ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 5 యాపిల్స్ కాస్ట్ హియర్ ఏమవుతుంది? 5x ప్లస్ అలాగే మ్యాంగోస్ y. సో 3 mangoes 3y, టోటల్ కాస్ట్ వచ్చేసరికి 190. దీస్ ఆర్ ది 2 లీనియర్ ఈక్వేషన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ నాట్ ఓన్లీ హియర్ ద యాపిల్స్, మ్యాంగోస్, దే ఆర్ గివెన్ పెన్సిల్స్, ఎరేజర్స్. ఓకే, అలా కూడా మనల్ని అడుగుతారు, అలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడుగుతారు. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వీడియోస్, please like, share and subscribe my channel. Thank you.